వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నరివిజయ్. ఈ చిత్రాలు చూసారా? వీళ్ళేదో దానం చేయండి బాబు అని యాచించే అనాథలు కాదు, రేపటి భావి భారత పౌరులు. చదువుకోవడానికి మార్గం సుగమం చేయండి బాబు అని చేతులెత్తి అడుగుతున్నారు. మీరు చూస్తున్న ఈ విజువల్ మరెక్కడో కాదు, విజయనగరం జిల్లా దారపర్తి గిరిజన ఏరియా ప్రాంతానిది. దారపర్తి పంచాయతీ పరిధిలోని రాయపాలెం, మునపురాయి, చప్పనిగడ్డ, బిప్పమానవలస, పల్లపు దుంగడ ఇలా ఈ సమీప గ్రామాలకు చెందిన గిరిజన విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి సమీపంలో సరైన స్కూలు సౌకర్యమే లేదు. వీరు చదువుకోవాలంటే 12 కిలోమీటర్లు ఏక బిగిన నడవాలి. దారంతా గతుకులమయం, పాడుబడిన రహదారులు, గుంతలు, తేలి కంకర తేలి కనిపిస్తుంటాయి. ఎగుడు దిగుడుగా అష్ట వంకరలు తిరిగి ఉన్న కొండ దారుల గుండా ప్రయాణించి వీరంతా కాపు సోంపురం అనే గ్రామానికి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు. వర్షం పడితే ఈ దారుల్లో ప్రయాణం నరకాన్ని తలపిస్తుంటుంది. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఎంత లోతున ఉందో కూడా తెలియదు. గుంతలన్నీ నీటితో నిండిపోతాయి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి, మేము చదువుకుంటాము. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. డిప్యూటీ సీఎం సార్ మాకు రోడ్డు వేయండి. చదువు మన ప్రాథమిక హక్కు. చదువుకోవడానికి ప్రభుత్వమే పిల్లలకు సకల సౌకర్యాలు కల్పించాలని మన రాజ్యాంగం ప్రాథమిక హక్కులు చెబుతున్నాయి. మరి ఈ పిల్లలకు చదువుక్కర్లేదా? ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్న ఈ పిల్లలకు సమీపంలో ఒక్క పాఠశాల కూడా లేకపోవడం ఎంత విషాదం. కనీసం రోడ్లన్నా సరిగ్గా లేకపోతే ఈ చిన్నారులు ఎలా వెళ్ళగలరు? ఎలా చదువు ఆకళింపు చేసుకోగలరు? బండెడు పుస్తకాలను భుజాలపై మోసుకుంటూ వెళ్ళే వీరికి శారీరక సామర్థ్యం, మానసిక వికాసం ఎలా దక్కుతాయి? బడి పిల్లలకు పౌష్టికాహారం సరఫరా చేస్తున్నామని ఢంకా బజాయించి చెప్పే ప్రభుత్వం ముందు బడికి చేరుకోవడానికి వారికి ఒక రోడ్డైనా వేయకపోతే ఎలా? ఈ రోడ్డు ఇప్పుడే ఇలా ఉంది, ఇక వానాకాలంలో అయితే కనీసం ఊహించడానికి మనకే భయం వేస్తుంది. ఈ చిన్నారుల జోరు వానలో రాకపోకలు ఎలా సాగించగలరు? కొండ దిగుతూ చదువుకుంటున్నాం. గతుకుల రోడ్లు, గుంతల రోడ్లు, ఓవైపు ఎత్తైన కొండలు, అతి సన్నని మార్గం, మరోవైపు కాలు జారితే అంతే సంగతులు. ఇలాంటి ఇరుకైన సరైన రోడ్లు లేని మార్గంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 కిలోమీటర్లు నడుచుకొని స్కూళ్లకు వెళ్లాల్సిన దుస్థితి మన రాష్ట్రంలో ఇంకా ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి దర్పణం. ఈ పిల్లలను చూడండి, అందరూ చిన్నపిల్లలే. గట్టిగా జోరు వాన కురిసినా, ఫెల్లున ఎండ కాసినా ఈ మార్గంలో ప్రయాణించడమే చాలా కష్టం. గుంతల్లో పడుతూ లేస్తూ పుస్తకాల సంచి భుజాన మోస్తూ దినదిన గండంలో సాగే చదువులు వానాకాలం చదువుల్లా అర్ధాంతరంగా ముగియక ఏమవుతాయి?
చిన్నారులే కాదు, ప్రసవానికి వెళ్లే గిరిజన మహిళలకు ఈ దారి నరకమే. స్వాతంత్రం వచ్చి 78 ఏళ్లు గడుస్తున్నా ఇంకా రోడ్లు లేని గ్రామాలున్నాయంటే అది మన దుస్థితిని తెలియజేస్తుంది. ఈ రోడ్లు ఇలా ఉండబట్టే గిరిజన ప్రాంతాల్లో ఇంకా డోలీ ప్రయాణాలు సాగుతున్నాయి. రోడ్డు వేయించమంటూ స్థానికులు కొన్నేళ్లుగా కనబడిన ప్రతి రాజకీయ నాయకుడిని వేడుకుంటున్నారు. కానీ ఒక్క నేత కూడా పట్టించుకోవడం లేదు. ఎట్టకేలకు విసుగు చెందిన చిన్నారులు ఇదిగో ఇలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు నివేదించుకుంటున్నారు. ప్రధాని ఒకవైపు మన్ కీ బాత్ పేరుతో చిన్నారులతో ముచ్చటిస్తూ ఉంటారు. వారికి పరీక్షలకు హాజరయ్యే మానసిక స్థైర్యాన్ని కల్పిస్తూ మాట్లాడతారు. కానీ మారుమూల గ్రామాల్లో పిల్లల ప్రాథమిక హక్కు ఇలా నిర్వీర్యమైపోతోంది. ఒక రాష్ట్ర ప్రభుత్వాలైతే ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వాన్ని విమర్శించడం, తామేదో గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడం మామూలే. చేతలు శూన్యం. ఇలా మౌలిక వస్తువులు అందని ఇలాంటి పల్లెలు, ఏజెన్సీలు ఇంకా ఎన్నెన్నో. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇలా మౌలిక వసతుల కొరతతో ఎన్నో ఏరియాలు కొట్టుమిట్టాడుతున్నాయి. అధికార మార్పిడి జరగగానే పాత ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు రద్దయిపోతాయి. కొత్త పథకాలు పుట్టుకొస్తాయి. యూనిఫామ్లు మారతాయి, పాఠ్య పుస్తకాలు మారతాయి, సిలబస్లే మారిపోతాయి. ఇలా 5 ఏళ్లకొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల చేతిలో విద్య అనే ప్రాథమిక హక్కు నలిగిపోతోంది. మధ్యలో చిన్నారులు బలిపశువులవుతున్నారు. దానికి తోడు ఇదిగో ఇలా వసతుల లేమి. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ప్రాథమిక విద్య అందని ద్రాక్షలా మారిపోతోంది. సత్తా, తెగువ, డబ్బు ఉన్నవారు సమీప పట్టణాలకు వెళ్ళి చదువుకుంటారు. కానీ ఆ స్తోమత లేని వారి సంగతి ఏంటి? వారికి కనీసం దగ్గరలో ప్రభుత్వ పాఠశాలలైనా ఉండాలి, లేదా కనీసం సరైన రోడ్డు సౌకర్యమైనా ఉండాలి. ఈ రెండింటినీ పొందడం ప్రతి చిన్నారి ప్రాథమిక హక్కు. ఆ హక్కును ప్రభుత్వాలే కాలరాస్తుంటే ఇక పిల్లలు వీళ్ళ గోడు ఎవరితో చెప్పుకోగలరు? మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ మధ్య ఏజెన్సీ ఏరియాలు పర్యటించారు. గిరిజన బృందాలతో కలిసి డ్యాన్సులు చేశారు. కొందరు మహిళలకు చెప్పులు కూడా బహూకరించారు. కానీ ఈ గిరిజన గ్రామాలకు రోడ్లు వేయించే మాటే మరిచారా? చదువు కోసం రోడ్లు వేయాలంటూ ఈ చిన్నారుల ఆక్రందనలు మన ప్రభుత్వం చెవిన పడతాయా? చదువుకుంటాము. మాకు రోడ్డు వేయండి. రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. డిప్యూటీ సీఎం సార్
మాకు ఓటు వేయండి మాకు ప్రాథమిక విద్య ఇది భారతదేశంలో ప్రతి చిన్నారి హక్కు. కానీ కనీసం మారుమూల గ్రామాల్లో గిరిజన ప్రాంతాల్లో స్కూళ్ళు కూడా లేనటువంటి ఒక దుస్థితిని ఈరోజు మనం చూస్తున్నాం. సరే, స్కూళ్ళు ఎలాగో లేవు, పోనీ దగ్గరలో ఉన్న పాఠశాలలకు వెళ్ళి దగ్గరలో ఉన్న మండల కేంద్రాలకు వెళ్ళి చదువుదామంటే ఆ గిరిజన ప్రాంతాల్లో కనీసం రోడ్లు కూడా బాలేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్లో ఉన్నటువంటి చిన్నారులు ప్రతిరోజు వాళ్ళు ఏదైతే రోడ్డు మీద నడుస్తున్నారో అదే రోడ్డు దాదాపు 12 కిలోమీటర్ల మేర నడిచి స్కూల్కు వెళ్లాల్సినటువంటి దుస్థితి. కనీసం స్కూల్ బ్యాగ్ కూడా మోయలేని ఆ చిన్నారులు అటువంటి రోడ్డులో దాదాపు 12 కిలోమీటర్లు ఎలా నడవగలరు అన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా రాజకీయ నాయకులకు, స్థానిక ఎమ్మెల్యేలకు లేకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఆ చిన్నారుల వేడుకోలును కొంత పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చిన్నారుల సంగతే కాదు, అటు గర్భిణులు కూడా ఆ ప్రాంతంలో వెళ్ళాలన్నా లేకపోతే ప్రయాణం చేయాలన్నా కానీ నరక యాతన అనుభవిస్తున్నారు. ఓటు వేయండి మాకు రోడ్డు వేయండి రోజు 12 కిలోమీటర్లు నడుస్తూ చదువుకుంటున్నాం. రైట్, చూస్తున్నాం కదా చిన్నారులు ఎంత అవస్థ పడుతున్నారో. ఒకవైపు ప్రభుత్వాలేమో వాళ్ళ రాజకీయ గొడవల్లో నిమగ్నమైపోతే, మరోవైపు గిరిజన ఏరియాల్లో కనీసం పిల్లలకి నడవడానికి రోడ్లు కూడా లేనటువంటి దుస్థితిని గమనిస్తున్నాం. 1 కాదు 2 కాదు, ఏకంగా 12 కిలోమీటర్ల పాటు వాళ్ళు నడిచి వెళ్ళి చదువుకోవాల్సినటువంటి దుస్థితి ఉంది. అదే అక్కడ ఒక రోడ్డు ఉంటే కనీసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేసుకుని వారంతా పాఠశాలకు వెళ్ళేటువంటి సౌకర్యమైనా ఉంటుంది. ఇక వానాకాలం సంగతి అస్సలు చెప్పనక్కర్లేదు. మనం చూస్తున్న రోడ్డులో ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ పల్లం ఉందో అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది వర్షాకాలంలో. ఇక ఆ నీటిలో చిన్నారుల ప్రాణాలకు సైతం రక్షణ లేకుండా పోతుంది. ఆ చిన్నారులు ఒకవైపు బ్యాగు మోతతో 12 కిలోమీటర్లు నడవడమే నరకం అనుకుంటే, మరోవైపు ఇటువంటి రోడ్లపైన నడవడం మరో నరకంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించాలని 4 సైడ్స్ వేదికగా మనమంతా కూడా పట్టుబడదాం. రాజకీయ నాయకులు ఇప్పటికైనా కానీ అటువైపు చూసి ఆ చిన్నారుల ఆక్రందనలు విని రోడ్లు వేయాలని కోరుకుందాం. లడ్డూ రాజకీయాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, కూటమిలో కుంపట్ల తలనొప్పులు, ప్రత్యర్థిని ఇరికించడానికి 1,00,000 ఎత్తుగడల వేటలో బిజీగా ఉన్న ఏలిన వారికి ఈ చిన్నారుల వీడుకోలు వినిపిస్తోందా? ఇక ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా మరోవైపు వాళ్ళ రాజకీయ గొడవల్లో నిమగ్నమవ్వడమే కానీ ఒక ప్రతిపక్ష బాధ్యతగా ఈ చిన్నారుల వీడుకోలును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుందా అనేది చూడాలి. కానీ 4 సైడ్స్ వేదికగా మేం మాత్రం ఈ చిన్నారుల వేడుకోలును ప్రభుత్వానికి చాలా బలంగా వినిపిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో గిరిజన ప్రాంతాలను ఏ విధంగా సందర్శించి రోడ్లు వేయించే ప్రయత్నం చేశారో, ఇప్పుడు కూడా అదే విధంగా చిన్నారుల వేడుకోలుకు కరిగి వారికి కూడా ఖచ్చితంగా రోడ్లు వేయించాలని కోరుకుందాం.